అధికారుల దగ్గరకు వెళ్లి స్టేట్మెంట్ ఇచ్చేందుకు లాయర్ అవసరమేంటని కేటీఆర్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అన్ని చేస్తోందన్నారు. అదే దాంట్లో భాగంగా ఇవాళ రైతు భరోసా విషయంలో ఏదైతే రైతుల్ని మోసం చేసిండో, ద్రోహం చేసిండో రేవంత్ రెడ్డి, దగా చేసిండో దాని మీద చర్చ వస్తుంది. ప్రజలు బాగా వ్యతిరేకంగా మాట్లాడతారు మీడియాలో, సోషల్ మీడియాలో. దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇవాళ హడావుడిగా ఒక నోటీస్ ఇప్పించింది ఏసీబీతో. అయినప్పటికీ కేటీఆర్ గారు ఒక ఉత్తరం రాసి తప్పించుకోవచ్చు. కేసు కోర్టులో పెండింగ్లో ఉంది, రిజర్వ్లో ఉంది కాబట్టి దాని తర్వాత నేను వస్తాను ఉత్తరం రాయొచ్చు. అప్పటిదాకా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఆర్డర్లే ఉన్నాయి, హైకోర్టు ఉత్తర్వులు. అరెస్ట్ చేయలేరు మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈరోజు అదే ఆఫీస్కి వాళ్ళు పిలిచిన ఆఫీస్కి వెళ్ళారు. ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు, బరాబర్ డబ్బులు పంపించినాం అన్నాడు, నాకేం సంబంధం, అధికారులకే బాధ్యత అన్నాడు. నిర్ణయం ఏం తీసుకుంటాము, గైడ్ లైన్స్, రూల్స్, పర్మిషన్స్ అధికారులు తీసుకుంటాను అన్నాడు కదా. మరి గదే పోయి చెప్పు, గదే పోయి ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఆఫీసర్ల దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకొని రా. దానికి మళ్ళీ లాయర్ ఎందుకు నీకు? గిదే లాయర్ను ఢిల్లీలో కవిత వెంబడి పోయినరు, ఏమైంది? తిహార్ జైలుకు పోక తప్పలేదు కదా.